వెల్కమ్ టు మెగా 9 టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓజీ ఫీవర్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ మరికొద్ది గంటల్లో థియేటర్స్లో సందడి చేయబోతోంది. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అటు టాలీవుడ్ ఆడియన్స్, సినిమా సెలబ్రిటీలు కూడా ఓజీ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇంకొద్ది గంటల్లోనే థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ అయితే సంబరాలకు సిద్ధమైపోయారు. ఇలాంటి టైంలో తెలంగాణ హైకోర్టు ఓజీ టీంకి పెద్ద షాకే ఇచ్చింది. ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రీమియర్స్కి పర్మిషన్ కోసం చిత్ర నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాలకు అర్జీ పెట్టుకున్నారు. దానికి తెలుగు రాష్ట్రాలు కూడా ఓకే అనేసాయి. టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు ప్రీమియర్స్ కూడా ముందు రోజు రాత్రి అంటే సెప్టెంబర్ 25 రిలీజ్ అయితే 24 రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చేసింది. సో దాంతో మూవీ టీంతో పాటు ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరోజు ముందుగానే సినిమాను చూసేస్తామని అనుకున్నారు. కానీ దీనిపై మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ తీసుకున్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది. అంటే ఆ మెమోని సస్పెండ్ చేసేసింది. దీంతో ఓజీ సినిమా ప్రీమియర్స్ ఇప్పుడు ఉంటాయా ఉండవా అనేది సందిగ్ధత నెలకొంది. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చేసింది. హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో అసలు ఈ రోజు రాత్రి 10 గంటలకు ఓజీ ప్రీమియర్ ఉంటాయా ఉండవా అనేది సందిగ్ధత నెలకొంది. అంతేకాదు ప్రీమియర్ కోసం అందరూ ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరూ బుకింగ్స్ కూడా చేసుకున్నారు. మరి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. ఉన్నట్టుండి ఇలా హైకోర్టు స్టే ఇవ్వడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో మూవీ టీం దీనిపై ఏమైనా రిప్లై ఇస్తుందా లేదా అనేది చూడాలి. మామూలుగా తెలంగాణలో అటు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. మల్టీప్లెక్స్లో అయితే 150 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్స్లో 100 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసింది. ఇక మన తెలంగాణలో అయితే ప్రీమియర్ షోకి 800 రూపాయలు జీఎస్టీతో కలిపి ప్రీమియర్ షో టికెట్ ధర నిర్ణయించింది. అటు ఏపీలో ఒక 200 ఎక్కువే, అంటే దాదాపు 1000 రూపాయలు. అయితే మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఈ టికెట్ రేట్లను సవాల్గా చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. సో ఆ పిటిషనర్ తరపున హైకోర్టులో వాదించిన న్యాయవాది అసలు టికెట్ రేట్లు పెంచేందుకు తెలంగాణ హోంశాఖకి ఎలాంటి అధికారాలు లేవు. ఆ అధికారాలు హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న కమిషనర్కి, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న జాయింట్ కలెక్టర్స్కి మాత్రమే ఆ ఆర్డర్స్ పాస్ చేసేందుకు అధికారం ఉంటుంది అని న్యాయవాది కోర్టుకి తన వాదనలు వినిపించాడు. సో ఆ వాదనలు విన్న హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవోని సస్పెండ్ చేసేశాయి. అలాగే తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేశారు. సో ప్రజెంట్ తెలంగాణలో, ఏపీలో ప్రీమియర్ షోస్కి అన్ని టికెట్స్ బుక్ అయిపోయాయి. అలాగే టికెట్ రేట్లు కూడా పెంచేశారు కాబట్టి ఆ టికెట్ రేట్స్తోనే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్లలో ప్రీమియర్ షో టికెట్స్ని అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టేశారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు హైకోర్టు ఇలా ఆ మెమోకి స్టే ఇవ్వడం అనేది హాట్ టాపిక్గా మారింది. మరి ఇప్పుడు ఈ రోజు రాత్రి ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా అనే దానిపై ఇప్పటి వరకైతే ఎలాంటి క్లారిటీ లేదు. సో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు ప్రీమియర్స్ షో కోసం టికెట్ బుక్ చేసుకున్న ఆడియన్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు ఇలా స్టే ఆర్డర్ ఇవ్వడంతో అసలు ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా, అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు గందరగోళంగా మారిపోయింది. దీనిపై ఓజీ చిత్ర యూనిట్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అనేది చూడాలి. ఇది వరకు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా తీరా రిలీజ్ టైం అప్పుడే హైకోర్టు బెనిఫిట్ షోకి స్టే ఇచ్చేసింది. సో ఆ టైంలో మూవీ టీం దానిపై రియాక్ట్ అయింది. సో మరి ఇప్పుడు ఓజీ టీం కూడా దీనిపై రియాక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి.